జగన్ కు కౌంట్ డౌన్ ప్రారంభమైందని చంద్రబాబు అన్నారు. జగన్ కు మరో 81 రోజులే అధికారం ఉంటుందన్నారు. తర్వాత వచ్చేది టీడీపీ ప్రభుత్వమే అన్నారు. వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రం అంధకారమేనని చంద్రబాబు పేర్కొన్నారు. కోనసీమ జిల్లా మండపేటలో నిర్వహించిన రా కదిలిరాలో ఆయన ప్రసంగించారు. ఆక్వా రంగాన్ని ఆదుకుంటాం, రాయితీపై విద్యుత్ ఇస్తామని ఇచ్చిన హామీ ఏమైందన్నారు. వైసీపీ పాలనలో రైతులు ఎవరైనా ఆనందంగా ఉన్నారా అని ప్రశ్నించారు. రైతుల నుంచి ధాన్యం కొనరు, గిట్టుబాటు ధర ఇవ్వరని ధ్వజమెత్తారు. కోనసీమ జిల్లా పచ్చని అందాలకు, అతిథి మర్యాదలకు మారుపేరని చంద్రబాబు అభివర్ణించారు. ఆకలి తీర్చిన అన్నపూర్ణ డొక్క సీతమ్మ ఇక్కడి వారేనని గుర్తు చేశారు. కాలువలు బాగు చేయకుండా వైసీపీ నేతలు పంటలను ముంచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం పూర్తి చేసి ఉంటే జిల్లాకు సాగునీరు అందేదని అభిప్రాయపడ్డారు. టీడీపీ పాలనలో ఆక్వా రంగం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆక్వా రైతులు మునిగిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్వా రైతులను జగన్ మోసం చేశారని చంద్రబాబు విమర్శించారు. వైసీపీ సర్కార్పై చంద్రబాబు నిప్పులు చెరిగారు. అరకు కాఫీని టీడీపీ ప్రమోట్ చేస్తే జగన్ ప్రభుత్వం గంజాయి సాగును ప్రోత్సహిస్తోందని చంద్రబాబు విమర్శించారు. జగన్ దోచేది ఎక్కువ, జనాలకు ఇచ్చేది తక్కువ అని మండిపడ్డారు. ఎంతో ప్రత్యేకత కలిగిన అరకు కాఫీని ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత తమకే దక్కిందని చంద్రబాబు చెప్పారు. దావోస్ కు ఇప్పటికే అరకు కాఫీ రుచి చూపించామన్నారు. అల్లూరు జిల్లా అరకులో నిర్వహించిన రా కదలిరా బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. వైసీపీ ప్రభుత్వం గిరిజనుల పొట్టకొడుతుందని ధ్వజమెత్తారు. గిరిజన ప్రాంతాల్లోని ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో ఇచ్చిన జీవో నెంబర్ 3ని ఎందుకు రద్దు చేశారో వైసీపీ చెప్పాలన్నారు. జీవో నెంబర్ 3ని రద్దు చేయడం సామాజిక న్యాయమా అని చంద్రబాబు ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి రాగానే దానిని పునరుద్ధరిస్తామని తెలిపారు. గిరిజనుల కోసం తాము 16 పథకాలు ప్రత్యేకంగా తీసుకొచ్చామన్నారు. వాటిని ఎందుకు రద్దు చేశారో జగన్ చెప్పాలన్నారు. గిరిజనుల పిల్లలు చదువుకోవడం ఇష్టం లేక ఎన్టీఆర్ విద్యోన్నతి పథకాన్ని జగన్ సర్కార్ రద్దు చేశారని చెప్పారు. గిరిజనుల సహజ సంపదను దోచుకునే వ్యక్తి జగన్ అని చంద్రబాబు మండిపడ్డారు. విద్యుత్ ఛార్జీలు 5 రెట్లు పెంచిన ఘనత జగన్ సర్కార్కే దక్కిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయోధ్యలోని రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్టకు ముందు ప్రధాని మోదీ దక్షిణాదిలోని పలు ఆలయాలను సందర్శించారు. తమిళనాడు రామేశ్వరంలోని రామనాథ స్వామి ఆలయాన్ని ప్రధాని మోదీ సందర్శించారు. అంతకుముందు అగ్ని తీర్థంలో సముద్ర స్నానమాచరించారు. ఆలయంలోని తీర్థ బావుల పవిత్ర జలాలను మోదీ ఒంటిపై పోసుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. భక్తులతో కలిసి భజనలు చేశారు. రామాయణంతో సంబంధం ఉన్న ప్రాంతం రామేశ్వరం కావడంతో మోదీ సందర్శించారు. రావణాసురుని వధించిన తర్వాత రాముడు పాపాన్ని పోగొట్టుకునేందుకు ఇక్కడి సముద్ర తీరంలో శివలింగాన్ని తయారు చేసి పూజించాడు. 12 జ్యోతిర్లింగాల్లో రామనాథ స్వామి ఆలయంలోని శివలింగం ఒకటి. ఏడాది పొడవునా లక్షల మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ అగ్ని తీర్థం సహా 22 తీర్థ బావుల్లోని పుణ్య జలాలను అయోధ్యకు తీసుకువెళ్తారు. ప్రధాని మోదీ కొన్ని రోజులుగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో రాముడి జీవితంతో ముడిపడి ఉన్న ఆలయాలను సందర్శిస్తున్నారు. అందులో భాగంగానే మహారాష్ట్ర నాసిక్లోని రామ్ కుండ్ కాలారాం దేవాలయం, ఆంధ్రప్రదేశ్ లేపాక్షిలోని వీరభద్ర ఆలయం, కేరళ గురువాయూర్ ఆలయం, త్రిపయార్ రామస్వామి దేవాలయాలను ఇప్పటికే దర్శించుకున్నారు. తాజాగా తిరుచిరాపల్లి రంగనాథ స్వామి, రామేశ్వరంలోని రామనాథ స్వామి ఆలయాల్లో పూజలు చేశారు. జగిత్యాల జిల్లాకు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు అరుదైన రికార్డు సృష్టించారు. గుర్రం దయాకర్ 16,000కు పైగా బియ్యపు గింజలతో రామ మందిరాన్ని నిర్మించారు. మందిర నిర్మాణానికి 60 గంటల సమయం పట్టిందని దయాకర్ తెలిపారు. ఇలాంటి అద్భుతమైన కళాఖండాన్ని ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవరూ చేయలేదన్నారు. ఈ కళాఖండాన్ని తయారు చేయడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. రామ మందిర నమూనాను ప్రధాని నరేంద్ర మోదీకి ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నట్లు దయాకర్ చెప్పారు. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 500 నోటుపై రాముడి ఫోటోను ముద్రించాలని ఆయన డిమాండ్ చేశారు. అమెరికా, థాయిలాండ్, ఇండోనేషియా, యూరోప్లోని కొన్ని దేశాలు కరెన్సీపై హిందూ దేవతల ఫోటోలు ఉన్నాయని గుర్తు చేశారు. 500 నోటుపై శ్రీరాముడి ఫోటో ముద్రించాలనేది తన ఒక డిమాండ్ కాదని 100 కోట్ల హిందువుల అభిప్రాయమని రాజాసింగ్ తెలిపారు. వైసీపీలో లుకలుకలు అలకలు మొదలయ్యాయి. సీఎం జగన్ కు నిరసన శాఖ తగులుతోంది. అధికార పార్టీలో టికెట్ల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఇన్ఛార్జీల మార్పుతో ఆ పార్టీకి ఎదురుదెబ్బ కొట్టింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీల మార్పు, ఎమ్మెల్యేల బదిలీ ఇప్పుడు వైసీపీకి తలనొప్పిగా తయారైంది. తాజాగా ప్రకటించిన 4వ జాబితా 9 మందిలో 8 మంది ఎస్సీలు కాగా ఒక బీసీ ఎమ్మెల్యే ఉన్నారు. ఇందులో 5గురికి టికెట్లు నిరాకరించారు. ఇప్పుడు వీరంతా తిరగబడుతున్నారు. నందికొట్కూరులో
ఆర్థర్ తిరువూరులో ఎమ్మెల్యే రక్షణ నిధులు పార్టీ హైకమాండ్ కు వ్యతిరేకంగా గళం విప్పారు. మార్పులు చేర్పులతో వైసీపీ ఎమ్మెల్యేలు భగ్గుమంటున్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో ఉన్న మంత్రి ఆదిమూలపు సురేష్ ను కొండపైకి బదిలీ చేశారు. బాపట్ల జిల్లా వేమూరు నుంచి మంత్రి మేరుగ నాగార్జునను ప్రకాశం జిల్లా సంతనూతలపాడుకు పంపించారు. ఏది ఏమైనా టికెట్ల వ్యవహారం వైసీపీలో గుబులు రేపుతోంది. నేడు విజయవాడకు వైఎస్ షర్మిల పయనమవుతున్నారు. నేడు ఏపీసీసీ చీఫ్ గా షర్మిల బాధ్యతలు చేపడతారు. వైఎస్ఆర్ ఆశయాల కోసమే కాంగ్రెస్ లో చేరినట్లు షర్మిల చెప్పారు. కడప విమానాశ్రయం వద్ద వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ నేతలు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఏపీసీసీ అధ్యక్షురాలుగా ఇవాళ బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో షర్మిల ఇడుపులపాయలోని వైఎస్ఆర్ సమాధి వద్దకు చేరుకుని నివాళులర్పించారు. తండ్రి ఆశీర్వాదం కోసమే ఇడుపులపాయ వచ్చానని షర్మిల చెప్పారు. రాజశేఖర రెడ్డికి కాంగ్రెస్ ఆ పార్టీ సిద్ధాంతాలంటే ప్రాణంతో సమానమన్నారు. వాటి కోసం ఎంత దూరమైనా వెళ్లేవారని తెలిపారు. దేశంలో సెక్యులరిజం అనే పదానికి అర్థమే లేకుండా పోయిందని షర్మిల విచారం వ్యక్తం చేశారు. రాజ్యాంగానికి గౌరవం లేదన్నారు. కాంగ్రెస్ సిద్ధాంతాలు నిలబడాలి, దేశానికి మంచి జరగాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ లో చేరినట్లు షర్మిల చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేసేంత వరకు తన పోరాటం ఆగదన్నారు. మాజీ మంత్రి రఘువీరారెడ్డి మాట్లాడుతూ కొన్ని పార్టీలు బానిసలు కావచ్చు, కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ బానిస కాదన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేసే వరకు అందరం కలిసి పనిచేస్తామన్నారు. సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి దిక్సూచిలా వైఎస్ఆర్ పనిచేశారని తెలిపారు. పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చారని ఆయన వివరించారు. ఆయన ఆశయాల కోసం రాహుల్ గాంధీని ప్రధానిగా చూసేందుకు షర్మిల కాంగ్రెస్ లోకి వచ్చారు అని కేవీపీ వివరించారు. అంగన్వాడీల కార్యకర్తల సమ్మె కొనసాగుతుంది. హామీలు అమలు కోరుతూ అంగన్వాడీలు 40వ రోజు కదం తొక్కారు. సీఎం జగన్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. వివిధ చోట్ల రాస్తారోకోలు చేశారు. అంగన్వాడీల ఉద్యమాన్ని పోలీసులు అడ్డుకోవడంతో వివిధ చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఈడ్చివేయడంతో అంగన్వాడీలు మండిపడ్డారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో అంగన్వాడీలు సమ్మె చేశారు. అమరావతి టు అనంతపురం జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. 40 రోజులుగా తాము నిరసన దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం అన్యాయమన్నారు. సీఎం జగన్ పాదయాత్ర చేసిన సమయంలో ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి నెల 26,000 వేతనంతో పాటు సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలని కోరారు. జగన్ నమ్మి ఓట్లు వేసినందుకు తమను రోడ్డు పాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలో అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన చేశారు. దేవరపల్లి, గోపాలపురం, నల్లజర్ల మండలాల అంగన్వాడీలు తరలివచ్చి రాస్తారోకో చేశారు. దేవరపల్లి 4 రోడ్ల సెంటర్ వద్ద మానవహారం నిర్వహించారు. విజయనగరంలో అంగన్వాడీలు వినూత్నంగా ఆందోళన చేశారు. సీఎం జగన్ రెడ్డి ఫోటోకు దండ వేసి నివాళులు అర్పించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 40 రోజులుగా ఆందోళన చేస్తున్న నీ నోరు పెగలదా జగనన్న అంటూ విమర్శలు చేశారు. అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి ఆయన ఆలోచనలకే తూట్లు పొడిచావు కదా జగనన్న అంటూ సెటైర్లు వేశారు. జీతాలు పెంచమంటే క్షోభ పెడుతున్నావు జగనన్న అంటూ అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగిరాకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని అంగన్వాడీలు హెచ్చరించారు. సీఎం జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. జగన్ పాలనలో అంగన్వాడీలు బలైపోతున్నారని విచారం వ్యక్తం చేశారు. 40 రోజులుగా ధర్నా చేస్తున్నా స్పందించరా అని ప్రశ్నించారు. ఆందోళన కొనసాగిస్తే ఉద్యోగాలు పోతాయని బెదిరించడం దారుణమన్నారు. ఇప్పటికే 2 అంగన్వాడీలు ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. వారిపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం జగన్ కు భస్మాసుర హస్తమే అవుతుందన్నారు. ఎంతటి నియంతులైన ప్రజాభిప్రాయానికి తలొగ్గక తప్పదన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీల డిమాండ్లు పరిష్కరిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. అనంతపురం జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. ఉర్వకొండలో అంగన్వాడీల నుంచి నిరసన శాఖ తగిలింది. ఈ నెల 23న సీఎం జగన్ పర్యటన ఉండడంతో సభా స్థలాన్ని పరిశీలించడానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా పెద్దిరెడ్డి నగరానికి వచ్చారు. ఈ క్రమంలో కాన్వాయ్ను వెళ్లనీయకుండా అంగన్వాడీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దాదాపుగా అరగంట పాటు రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మహిళలను కూడా చూడకుండా పోలీసులు బలవంతంగా తరలించారు. వికారాబాద్ జిల్లాలో పోస్టుమెన్ నిర్లక్ష్యం బయటపడింది. చౌడాపూర్లో పోస్టుమెన్ వ్యవహారం బయటపడింది. గ్రామస్తులకు ఇవ్వాల్సిన ఆధార్, పాన్, ఏటీఎం కార్డులను మూటకట్టి చెత్తబండిలో వేయడం సంచలనం రేపింది. చెత్తబండిలో ఆధార్ కార్డులు చూసి గ్రామస్తులు నివ్వెరపోయారు. చెత్త వేసేందుకు వెళ్లిన సాయిలు అనే గ్రామస్తుడికి చెత్తబండిలో ఉన్న కార్డుల సంచి దర్శనమిచ్చింది. ఈ విషయాన్ని సాయిలు గ్రామస్తులకు తెలియజేశాడు. దాదాపు 2,000 కార్డులు చెత్తబండిలో కనిపించడంతో అందరూ నివ్వెరపోయారు. కార్డులన్నింటినీ సేకరించి గ్రామ పంచాయతీలో భద్రపరిచారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పంచాయతీ భవనానికి వచ్చి ఎవరి కార్డులు వారు తీసుకెళ్తున్నారు. మిగిలిన కార్డులు చౌడాపూర్ తహసీల్దార్కు అందజేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోస్టుమెన్ నరసింహలపై ఆ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తహసీల్దార్ తెలిపారు. పోస్టుమెన్ తన విధులు సరిగ్గా నిర్వహించడం లేదని, పెన్షన్లు కూడా సరిగ్గా పెంచడం లేదని గ్రామస్తులు తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు.
విశాఖలో లోక్ నాయక్ పురస్కారాల ప్రదానోత్సవం వైభవంగా సాగింది. పురస్కారాల ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా సినీ నటుడు చిరంజీవి హాజరయ్యారు. ఏఎన్ఆర్ ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధాన్ని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. కార్యక్రమానికి ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏబి శేషసాయి, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు హాజరయ్యారు. ఈ ఏడాది ప్రముఖ రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్కు సాహిత్య పురస్కారం కింద 2 లక్షలు, బెంగళూరు తెలుగు సమైక్య అధ్యక్షుడు రాధాకృష్ణంరాజు, ప్రఖ్యాత వైద్యులు డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి, కవి విల్సన్ సుధాకర్ తదితరులకు 50,000 చొప్పున నగదు పురస్కారంతో అతిథులు సత్కరించారు. ఎన్టీఆర్, హరివంశరాయ్ బచ్చన్ వర్ధంతి సందర్భంగా 19 ఏళ్లుగా లోక్ నాయక్ ఫౌండేషన్ ఈ పురస్కారాలను అందజేస్తుంది. తిరుగులేని మనిషి షూటింగ్ సందర్భంగా ఎన్టీఆర్ చేసిన ఒక సూచనను తాను వినలేకపోయానని విచారం వ్యక్తం చేశారు. లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశాఖలో ఎన్టీఆర్ 28వ పుణ్యతిథి ఏఎన్ఆర్ శత జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చిరంజీవి గతాన్ని గుర్తు తెచ్చుకున్నారు. హైదరాబాద్ యాబిడ్స్ లో వ్యభిచారం ముఠా గుట్టు రట్టయింది. వ్యభిచారం కేసులో 24 మంది అరెస్ట్ అయ్యారు. యాబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలు అధికమయ్యాయని పోలీసులు గుర్తించారు. వ్యభిచారానికి పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. గత కొంతకాలంగా కోల్కతా నుంచి యువతులను తీసుకువచ్చి గుట్టుచప్పుడు కాకుండా ఇక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఫార్చ్యూన్ లాడ్జ్ పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసి వ్యభిచారం గుట్టును రట్టు చేశారు. ఈ కేసులో 16 మంది అమ్మాయిలు, 6 యువకులు, 2 ఆర్గనైజర్లను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 22 ఫోన్లు, రికార్డులను సీజ్ చేసి లాడ్జికు తాళం వేశారు. యజమాని అఖిల్, మేనేజర్ రఘుపతి పట్టుబడిన అమ్మాయితో పాటు వీటిలను అరెస్ట్ చేశారు. కోర్టు ఆదేశాల మేరకు వారిని పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. హైదరాబాద్ బేగంపేట్ విమానాశ్రయంలో వింగ్స్ ఇండియా 2024 ప్రదర్శన కనువిందు చేసింది. వింగ్స్ వీక్షణకు సందర్శకులు పెద్ద ఎత్తున తరలి రావడంతో సందడి నెలకొంది. మొదటి 2 రోజులు పూర్తిగా వాణిజ్యపరంగా కార్యక్రమం నిర్వహించారు. వింగ్స్ ఇండియా ప్రదర్శనలను తిలకించేందుకు బుక్ మై షోలో ముందుగా టికెట్లు కొనుగోలు చేసుకోవాలి. ఎంట్రీ ఫీజు కింద ఒక్కొక్కరు $750 చెల్లించాలని నిర్దేశించారు. 3 ఏళ్లలోపు పిల్లలకు ప్రవేశం ఉచితం. సందర్శకులు విమానాల్లోకి నేరుగా వెళ్లడానికి అవకాశం లేదు. ప్రదర్శనలో ప్రతి విమానం పక్కన 30 అడుగుల మేర బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆయా సంస్థల ప్రతినిధులు దాని ప్రత్యేకతలు వివరిస్తున్నారు. కేవలం ప్రదర్శన మాత్రమే కాకుండా వినోదం కోసం శివమణి బృందంతో సంగీతోత్సవాన్ని నిర్వహించారు. బీఆర్ఎస్ పైన, ఆ పార్టీ నేతలపైన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మండిపడ్డారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పౌర సరఫరాల శాఖను నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. అప్పులు, వడ్డీలతో ప్రజలపై భారం మోపారని ఆక్షేపించారు. వార్షిక బడ్జెట్ కసరత్తుతో భాగంగా పౌర సరఫరాల శాఖ ప్రతిపాదనలపై ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. రైతుల నుంచి ప్రతి ధాన్యం గింజ కొనేలా పౌర సరఫరాల శాఖకు నిధులు కేటాయిస్తామని భరోసా ఇచ్చారు. ప్రజాభిప్రాయాలకు అనుగుణంగానే అభివృద్ధి సాగుతుందని స్పష్టం చేశారు. కృష్ణానదిపై నిర్మించిన ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించాలన్న ప్రతిపాదనలు ఏవీ తాము చేయలేదని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. ఏపీ సీఎం జగన్ తో అంటకాగి కృష్ణా జలాల్లో వాటను వదులుకున్న చరిత్ర కేసీఆర్దేనని వ్యాఖ్యానించారు. ప్రాజెక్టుల పేరుతో రాష్ట్ర ఖజానాను బీఆర్ఎస్ లూటీ చేసిందని విమర్శించారు. ధనిక రాష్ట్రాన్ని బీఆర్ఎస్ చేతిలో పెడితే అప్పుల పాలు చేశారని ఆక్షేపించారు. అందుకే తెలంగాణ ప్రజలు ఆ పార్టీకి బీఆర్ఎస్ ఇచ్చారన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో దొంగలు బీభత్సం సృష్టించారు. పట్టపగల ఇంట్లో చొరబడి 5 లక్షల నగదు, 4 తులాల బంగారాన్ని దోపిడీ చేశారు. పట్టపగలు ఓ ఇంట్లో చోరీ చేశారు. హనుమాన్ నగర్ లో నివాసం ఉంటున్న బాలస్వామి అనే వ్యక్తి ఇంట్లో చొరబడి 5 లక్షల నగదు, 4 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఇంటికి తాళం వేసి పక్కింటికి వెళ్లిన బాలస్వామి 10 నిమిషాల తర్వాత వచ్చేసరికి ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి. ఇంట్లోకి వెళ్లి చూస్తే బీరువాలో ఉన్న నగదు, బంగారు ఆభరణాలు చోరీ అయినట్లు గుర్తించాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీంతో దర్యాప్తు చేస్తున్నారు. కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రజలెవరూ ఈ నెల కరెంటు బిల్లులు కట్టొద్దని సూచించారు. లండన్లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించి కౌంటర్ ఇచ్చారు. లోక్సభ సన్నాహక సమావేశాల్లో భాగంగా తెలంగాణ భవన్లో హైదరాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గ నేతలతో ఆయన సమావేశమయ్యారు. శాసనసభ ఎన్నికలతో పాటు సమీక్షించడంతో పాటు సార్వత్రిక ఎన్నికల కార్యాచరణపై చర్చించారు. నేతల నుంచి అభిప్రాయాలు, సూచనలు స్వీకరించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్ వంటి వారిని బీఆర్ఎస్ తన ప్రస్థానంలో ఎంతో మందిని చూసిందన్నారు. 25 ఏళ్లుగా నిలబడి అలాంటి వారెందరినో మట్టి కరిపించిందని కేటీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ ను 100 మీటర్ల లోపల పాతిపెట్టడం కాదు, ముందు 100 రోజుల్లో నెరవేరుస్తామన్న హామీలు నెరవేర్చాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ 50 రోజుల పాలనలో ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. దశాబ్దాల వివాదానికి పరిష్కారం చూపిన 5 సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు రామజన్మభూమి ఆహ్వానం పలికింది.
అయోధ్యలో రేపు జరిగే శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్టకు హాజరు కావాలని 5 న్యాయమూర్తులకు శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ఆహ్వానం పలికింది. అయోధ్య రామ మందిరం, బాబ్రీ మసీద్ కేసులో 2019 నవంబర్ 9న 5 సభ్యులతో కూడిన సుప్రీం ధర్మాసనం చారిత్రక తీర్పునిచ్చింది. అయోధ్యలోని వివాదాస్పద భూమి రాముడికే చెందుతుందని, మసీదు నిర్మాణానికి అదే నగరంలో వేరే ప్రాంతంలో 5 ఎకరాల స్థలం కేటాయించాలని కోర్టు తీర్పునిచ్చింది. అయోధ్య రామ మందిర నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేయడం, నిర్మాణాలు వేగంగా పూర్తి కావడంతో జనవరి 22న శ్రీరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్టకు ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. తీర్పు వెలువరించిన వారిలో ప్రస్తుత సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్తో పాటు మాజీ సీజేఐలు జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్ఏ బాబ్డే, మాజీ న్యాయమూర్తులు జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ఉన్నారు. వీరితో పాటు 100 మందికి పైగా మాజీ ప్రధాన న్యాయమూర్తులు, ఉన్నత న్యాయవాదులకు శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ ఆహ్వాన పత్రిక అందింది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ఆలోచన తమకు లేదని మాజీ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పును తాము గౌరవిస్తామన్నారు. కాంగ్రెస్ లో గ్రూపు రాజకీయాలు ఎక్కువ అన్నారు. వాళ్ళలో వాళ్లే కొట్టుకు చేస్తారని చెప్పారు. కాంగ్రెస్ లో నెలకొన్న అంతర్గత విభేదాలతో ఆ పార్టీ నేతలే ప్రభుత్వాన్ని పడగొట్టుకుంటారని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ ను చీల్చడం ఎవరి వల్ల కాదని తామంతా కలిసే ఉంటామన్నారు. తమ పార్టీ పార్లమెంట్ ఎన్నికల కోసం సిద్ధమవుతుందని చెప్పారు. కరీంనగర్ పార్లమెంట్ లో కాంగ్రెస్ ఎప్పుడూ ఒంటరిగా గెలవలేదని, పొత్తులతోనే గెలిచిందని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ప్రభావం పార్లమెంట్ ఎన్నికల్లో ఉండదని గంగుల కమలాకర్ పేర్కొన్నారు. నంది అవార్డులపై కేబినెట్ లో చర్చిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ పారదర్శకంగా చేపట్టాలని అధికారులకు స్పష్టం చేశారు. సచివాలయంలో రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల బడ్జెట్ ప్రతిపాదనలపై ఆ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించారు. సినిమా నంది అవార్డులపై కేబినెట్ లో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం కేటాయించిన భూములను కాపాడాలని అధికారులకు స్పష్టం చేశారు. ఫిల్మ్నగర్ భూముల రక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. డ్రగ్స్, వ్యసనాల వ్యతిరేక ప్రచారంలో సినీ ప్రముఖులు పాల్గొనేలా ఒప్పించాలని సూచించారు. నిన్న నిర్మాతల సినిమాల విడుదలకు ఎదురవుతున్న ప్రతిబంధకాలు తొలగించాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. సినిమా థియేటర్లో తినుబండారాలు అధిక ధరలకు అమ్మకుండా చర్యలు చేపట్టాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. ఆన్లైన్ టికెటింగ్ పై కమిటీ నివేదిక వచ్చాక నిర్ణయం తీసుకుంటామన్నారు. చిత్రపురి కాలనీలో ప్లాట్ల కేటాయింపై విచారించి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అనంతపురం జిల్లాలో ఓట్ల తొలగింపునకు వైసీపీ కుట్ర పన్నుతుంది. ఉరవకొండలో టీడీపీ ఓటర్ల పేర్లను తొలగించేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తుంది. టీడీపీ సానుభూతి పర్ల పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. బిడపనకల్లు మండలంలో టీడీపీ కార్యకర్తలు సానుభూతి పర్ల పేర్లను తొలగించేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఓటర్ల జాబితా నుంచి మరణించిన వారి పేర్లను తొలగించేందుకు క్షేత్రస్థాయిలో విచారించాలి. అయితే అధికారులు కేవలం 2 విచారించి 71 మంది మరణించినట్లు జాబితాలు చూపించారు. టీడీపీ బూత్ కన్వీనర్ గంగాధర, సిపిఐ నాయకుడు చెన్నరాయుడు సంతకాలు తీసుకుని 71 మంది పేర్లను జాబితా నుంచి తొలగించేందుకు సిద్ధమయ్యారు. టీడీపీ మద్దతుదారులు ఓట్లు తొలగించడానికి అధికారులు ప్రయత్నం చేస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ పై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వంలో సర్పంచులకు బిల్లులు చెల్లించకుండా ఇప్పుడు వాటి కోసం మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. సర్పంచులకు బిల్లులు ఎందుకు చెల్లించలేకపోయారో కేటీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సర్పంచులను వేధించిందన్నారు. నిధులు మంజూరు చేయకపోవడంతో అనేక మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. త్వరలో సర్పంచులకు రావాల్సిన నిధులు విడుదల చేస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. అండర్-19 వరల్డ్ కప్ లో భారత్ ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్ పై 84 పరుగుల తేడాతో యువ భారత్ విక్టరీ సాధించింది. గ్రూప్ ఏలో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. ఓపెనర్ ఆదర్శ్ సింగ్, కెప్టెన్ ఉదయ్ సహరన్ రాణించారు. ప్రియాంశు మోలియా, వికెట్ కీపర్ అరవెల్లి అవినాష్, సచిన్ దాస్ పరుగులు చేశారు. బంగ్లా బౌలర్లలో మరూఫ్ 5 వికెట్లతో ఆకట్టుకున్నాడు. ఎండి రిజ్వాన్, మహఫూజుర్ రెహమాన్ ఒక్కో వికెట్ పడగొట్టారు. 252 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ 169 పరుగులకి కుప్పకూలింది. మహమ్మద్ షిహాబ్ జేమ్స్, అరిఫుల్ ఇస్లాం మాత్రమే రాణించారు. ఓపెనర్లు అషికర్ రెహమాన్, జిషాన్ ఆలం 14 ఏసీ చొప్పున పరుగులు చేశారు. ఎండి రిజ్వాన్ డకౌట్ అయ్యాడు. అహరర్ అమీన్, కెప్టెన్ మహఫూజుర్ సింగిల్ డిజిట్ స్కోర్ కే పరిమితమయ్యారు. టీమిండియా బౌలర్లో సౌమి పాండే అదరగొట్టాడు. ముషీర్ ఖాన్ 2, రాజ్ లింబానీ, అర్షిన్ కులకర్ణి, ప్రియాంశుకు తలో వికెట్ దక్కింది.